వేడి వేడి అన్నంలో దొండకాయ పచ్చడి, నెయ్యి, ఆమ్లెట్ వేసుకొని తింటే ఒక ముద్ద ఎక్కువ తినాల్సిందేనండి. నా స్టైల్‌లో దొండకాయ పచ్చడి ఎలా చేస్తానో చూపిస్తాను. పావు కేజీ దొండకాయలు ఇలా చక్రాల్లా కట్ చేసుకొని, ఆయిల్‌లో వేసుకొని, అందులోనే 3-4 టొమాటోసు, అందులో కొంచెం పచ్చియి ఉండాలండి. 2 టొమాటోలైతే పచ్చియి, రుచికి సరిపడినంత పచ్చిమిర్చి వేసుకొని, మూత పెట్టి చక్కగా మగ్గించుకోవాలి. టొమాటోలు మగ్గిపోయి, ఆయిల్ సెపరేట్ అవుతదండి. ఆ స్టేజ్‌లో అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అప్పటి వరకి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. రోలు అవైలబుల్‌గా ఉంటే రోట్లో వేసుకొనైనా నూరుకోవచ్చు. లేదంటే మిక్సీ జార్‌లో వేసుకొని, అందులోనే 5, 6 ఎల్లుల్లిపాయ రెబ్బలు, ఉప్పు, జీలకర్ర, చింతపండు కూడా వేసుకోవచ్చండి. మా ఇంట్లో ఉన్న నలుగురిలో ముగ్గురు చింతపండు అస్సలు తినకూడదు. అందుకోసమని నేను స్కిప్ చేశాను. మిక్సీ వేసుకొని కొంచెం బరగ్గా వేసుకోవాలి మిక్సీ అయితే. దాన్నైతే తాలింపు పెట్టుకోవటమేనండి. ఈ తాలింపు పెట్టిన తర్వాత కూడా ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటే వాటర్ అంతా పోయి 2, 3 డేస్ అయినా పాడవకుండా ఉంటదండి. అంతేనండి, మన దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.